బెట్టింగ్ యాప్ ఎవడైతే ప్రమోట్ చేస్తున్నాడో వాడు ఎంత సెలబ్రిటీ అయినా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వాడికి తగిన శిక్ష వేయాలి. అలాగే ఈ ఈ బెట్టింగ్ యాప్ వల్ల ఎవడైతే లబ్ధి పొందుతున్నాడో, బెట్టింగ్ యాప్ ఎవడైతే నిర్వహిస్తున్నాడో వాడిని కూడా పట్టుకొచ్చి కూకట వేళ్లతో పెకిలించాలి. బెట్టింగ్ యాప్ అనేది లేకుండా ఇవాళ ఎన్ని కుటుంబాలు, ఎంతమంది చిన్నపిల్లలు చనిపోతున్నారో ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు దీనిపై కఠిన నిర్ణయం తీసుకుంటలేదో నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరూ కూడా దీనిపై అప్రమత్తంగా ఉండి ఈ బెట్టింగ్ యాప్ని విమర్శించి ఈ బెట్టింగ్ యాప్ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇండియాలో కూడా లేకుండా కూడా చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. అటు పోలీస్ డిపార్ట్మెంట్ పైన కాదు, రాజకీయ నాయకుల పైన కాదు, ప్రజలుగా మన పైన కూడా ఉంది. కాబట్టి దీన్ని గట్టిగా ఎదిరించాలి. బెట్టింగ్ యాప్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళను కూడా ప్రమోట్ చేయకుండా ఆపు చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. బెట్టింగ్ యాప్ అనేది ఒక కలరాలా వ్యాపించేసింది, ఎడిక్ట్ అయిపోతున్నారు చిన్నపిల్లలు. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటారు. బాలకృష్ణ ప్రమోషన్ చేసినా, ఆ బాలచంద్రుడే ప్రమోషన్ చేసినా పట్టుకురావాలి. ఎవడైనా వాడు సెలబ్రిటీ అయినా, ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా పట్టుకురావాలండి. ఖచ్చితంగా పట్టుకొచ్చి వాళ్ళు బుద్ధి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు తెలిసి చేశారా తెలియక చేశారా అది పక్కన పెడితే, చేశారు కదా, చేసిన దానికి వాళ్ళని ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ పిలిపించి కూర్చోబెట్టినప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. ఆ ప్రభాస్ అవ్వచ్చు, ప్రభాస్ అయితే ఆకాశం నుంచి ఊడిపడ్డాడండి. ఫ్యాన్స్ ఫాలో అయితే అంటే మనుషులు చచ్చిపోతున్నారు. ఇక్కడ చిన్నపిల్లలు 14, 15, 16, 18 సంవత్సరాల పిల్లలు నేర రాలిపోతుంటే ఆ ప్రభాసు, బాలకృష్ణ ఏందా ఇది? అవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు వాళ్ళ సెలబ్రిటీతనాన్ని పక్కన పెట్టండి. ముందు బిడ్డలు సరిపోతున్నారు, దీనిపై దృష్టి పెట్టండి. వాళ్ళందరితో కూడా ప్రత్యేకంగా గవర్నమెంట్ చర్య తీసుకుని వాళ్ళందరినీ బెట్టింగ్ యాప్ ఎడిట్ కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి ఆ ప్రచారాలకు కూడా ఎవడైతే ప్రమోట్ చేశాడో ఇది ఆగిపోవడానికి, ఈ బెట్టింగ్ యాప్ పోవడానికి కూడా వాళ్ళతో ప్రమోషన్ చేయించాలి గట్టిగా. ఇది మాత్రం వైరల్ చేయాలి బాగా గట్టిగా. వైరల్ చేయకపోతే రోజుకొక బిడ్డ రాలిపోతున్నాడు, ఒకరు ఇద్దరు చనిపోతున్నారు. పట్టించుకోకుండా ఉంటేలా? బాధ్యత ఉండక్కర్లా? అప్పుడు తెలియజేసామంటున్నారు. తెలియజేస్తారండి, కూర్చోండి. తప్పు చేశారు కదా, తెలియజేసిన తప్పు తప్పే కదా. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ దీనిపై గట్టి చర్య తీసుకుంటేనే బెట్టింగ్ యాప్ అనేది అవుతుంది.